బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించిన పాత కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంపై సీఎం నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు అందినప్పటికీ కూడా ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని నేరుగా ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, బాధ్యులపై తక్షణమే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డీజీపీ సివి ఆనంద్ను ఆదేశించారు. ఈ క్రమంలో కేసు పూర్వాపరాలను ఇప్పటి వరకు జరిగిన పురోగతిని సీఎంకు వివరించారు డీజీపీ. మరోవైపు భగీరథ్పై నమోదైన కేసుల విచారణకు డీజీపీ సిట్ ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే ఆయనపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మొహినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో ఒక బాలికపై అత్యాచారం జరిగిందన్న ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే బాధితురాలి స్టేట్మెంట్ను కూడా పోలీసులు ఇప్పటికే రికార్డ్ చేశారు. బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించిన పాత కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ విషయంపై సీఎం నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ భగీరథ్ విషయంలో ఏం జరగబోతుంది? కుమారుడు బండి భగీరథ్ కేసు కూడా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తక్షణమే దీనిపైన సమగ్ర విచారణ చేపట్టాలని కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ నెల 8వ తేదీకి సంబంధించి కూడా ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు చేపట్టలేదు అంటూ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కేసుకు సంబంధించిన డీజీపీని సివి ఆనంద్ ఈ కేసుకు సంబంధించి కూడా అన్ని వివరాలు తెలపాలని కూడా ఆదేశించడం నేపథ్యం అయితే ఉన్నదని చెప్పొచ్చు. మొత్తంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదని కూడా సీరియస్ గా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక భగీరథ్ పైన కూడా పోక్సో కేసు సంబంధించిన చట్టం పైన కేసు నమోదైంది. మొహినాబాద్ ఫామ్ హౌస్ కు సంబంధించి కూడా మైనర్ బాలిక పైన అత్యాచారం చేశారంటూ కూడా పోలీసుకి ఇచ్చిన వాంగ్మూలం సంబంధించి కావచ్చు. దీనిపైన ఇప్పటికే సమగ్ర విచారణ జరుపుతా ఉన్నారు. ఇక బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించి కూడా ఈ బండి సంజయ్ కుమార్తో పాటుగా 5గురు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో తమకు మద్యం సాగించి అత్యాచారానికి పాల్పడ్డట్టుగా కూడా మైనర్ బాలిక ఫిర్యాదు చేయడం జరిగింది. 2 సార్లు తన పైన కూడా అట్లాంటి అత్యాచారం జరిగింది. ఇక పూర్తిగా తను ఆత్మహత్య చేసుకునేందుకు కూడా సిద్ధపడ్డ నేపథ్యంలో వాళ్ళ కుటుంబాలంతా కూడా బండి భగీరథ్ పైన కేసు నమోదు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక నానక్రామ్ గూడకు సంబంధించిన అపార్ట్మెంట్ లో ఇలాంటి సంఘటనకు సంబంధించి కూడా ఒకసారి జరిగింది. మరోసారి మొయినాబాద్ ఫామ్ హౌస్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బండి భగీరథ్ పైన కూడా బాలిక కుటుంబం ఫిర్యాదు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక స్పెషల్ టీమ్ కి సంబంధించి కూడా దీనిపైన ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ను ఆదేశిస్తూ కూడా సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దోషులకు సంబంధించి కూడా కఠినంగా శిక్షలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి ఆరోపణలకు సంబంధించి కూడా గతంలో కూడా బండి భగీరథ్ పైన కూడా పలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కొనసాగి తను ఏమంటే బ్లాక్ మెయిల్లకు చేస్తున్నట్టుగా కూడా వేధిస్తున్నట్టుగా కూడా గతంలో ఫిర్యాదులు అందాయి. ఇక ఇప్పుడు సంబంధించి ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతా ఉన్నది. ఇక దీనిపైన కూడా ఇప్పటికీ ఏదైతే
ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడడం సంబంధించి ఇప్పటికీ రాష్ట్రంలో కూడా చర్చనీయాంశం. కానీ ఒకవైపు కేంద్ర మంత్రి అయితే తనయుడు కాబట్టి ఈ కేసును పక్కదో పట్టిస్తున్నట్టుగా కూడా పలు ఏదైతే హ్యూమన్ కి సంబంధించిన మానవ సంఘాలకు సంబంధించి కూడా ఈ కేసులో తప్పించేందుకు ప్రయత్నం జరుగుతుంది. సమగ్ర విచారణ జరిపించాలని కూడా డిమాండ్స్ వెల్లువెత్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ ఈ కేసుకు సంబంధించి కూడా స్పీడప్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఈ కేసులో దోషులుగా బండి భగీరథ్ పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతారు, ఆయన గతంలో ఫామ్ హౌస్ లో ఏం జరిగింది, గత కొన్ని రోజుల క్రితం తాను ఇట్లాంటి సంఘటనే ఏదైతే అత్యాచారానికి పాల్పడిగా కూడా బాలిక ఫిర్యాదు చేసింది. కాబట్టి ఈ రెండు కేసులకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుందో, ఎందుకంటే పోక్సో చట్టంకి సంబంధించి కూడా కేసు నమోదైంది. కాబట్టి ఇప్పటికే బాలిక వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఇక ఇది కూడా బండి భగీరథ్ కు నేను తోసిపుస్తా ఉన్నా, తనపైన హనీ ట్రాప్ జరిగిందంటూ కూడా కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ ఫిర్యాదు చేశారు. ఇక మొత్తంగా ఈ కేసుకు సంబంధించి స్పీడప్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఇక దీనిపైన త్వరగా ఆ కేసు క్లోజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో దోషులకు సంబంధించి కూడా బయటికి వెలికి తీసే పనిలో కూడా రాష్ట్ర పోలీస్ శాఖ డీజీపీ సంబంధించి కూడా సమగ్రంగా దీనికి స్పీడప్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.